హాయ్, వాస్తు విజ్ఞానానికి స్వాగతం. మనం ఇప్పుడు కళ్యాణదుర్గము తాలూకా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా, కుందర్పి మండలము బండమపల్లి గ్రామంలో హనుమంతరాయప్ప గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది లెట్రిన్ గుంతకి మార్కింగ్ ఇచ్చేందుకు వచ్చినానండి. ఇక్కడికి రావడం ఇది రెండోసారి. మొదటి తూరు వచ్చినప్పుడు పైనింటికి మార్కింగ్ ఇచ్చినాను, కింద పాతిళ్ళు ఇదంతా పెంచుకొని టాపు ముందరికి మెట్లు టాయిలెట్ పెంచుకునేసి పైన రేకుల ఇంటికి రెడీ చేసినారు. ఒకసారి చూద్దామండి. ఇదంతాను ఇది కొత్తగా సంపు, తూర్పు ఈశాన్యానికి సంపు వస్తుంది. అంటే ఇంటి కోణం నుంచి కంపౌండ్ ఈశాన్యానికి ఒక దారం లాగితే ఆ దారంకి పక్కకుంది అది. ఆ రేకులు కనిపిస్తున్నాయి కదా, అది 4వ భాగానికి వస్తుంది. అంటే తూర్పు ఈశాన్యంలో సంపు, ఉత్తరం వైపు వచ్చేసి లెట్రిన్ గుంత. వాయువ్యం నుంచి పశ్చిమ వాయువ్యం నుంచి తూర్పు ఈశాన్యానికి కొలుచుకొని 9 భాగాలు చేస్తే ఆ రేకులు ఉండే చోట 4వ భాగానికి వస్తుందండి. 4వ భాగానికి వేసుకోమని చెప్పినాను. ఇది రెడీ అవుతా ఉంది, ఫైనల్ వర్క్ జరుగుతూ ఉంది. టాయిలెట్ అండి, ఇది మెట్ల కింద టాయిలెట్. మెట్లు మీరంతా చూడొచ్చు అనమాట. ఇదంతా బీమ్లు వేసేసి పిల్లర్లు వేసుకొని సెట్ చేసినారు. ఇది 3 అడుగులు గోడ కట్టుకొని గ్రిల్ వేసుకుంటారు. 3 అడుగులు హైట్ గోడ కట్టుకొని మెట్లు ఎక్కేసి మనం పైనింటికి పోదాము. కొత్తగా ఇది కట్టిండేది పైనిళ్ళు. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ వసారా. మనము తూర్పు ఈశాన్యంలో ఇంటి లోపలికి పోతున్నాము. ఆగ్నేయంలో వంటగది. నేను ఆయం రాసిచ్చి ప్లాన్ గీసిచ్చిపోయినాను. ఒక వరుస పెట్టి ఇచ్చేసి దీనికి ఆ రోజు వచ్చిన రోజు ఫస్ట్ రోజు ఇల్లు ఫైనల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చినాను లెట్రిన్ గుంతకి ఎట్లుందని చెప్పి చూసేందుకు. ఇది బెడ్రూమ్ అండి, ఇప్పుడు మనం చూస్తూ ఉండేది. హాల్, ఉత్తరం వైపు కిటికీ, మనం ఎప్పుడైనా లెట్రిన్ గుంతలు వేసుకుంటే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వేయాల. తూర్పు వైపు అంటే ఆగ్నేయం నుంచి దక్షిణాగ్నేయం నుంచి ఉత్తర ఈశాన్యానికి కొలుచుకొనేసి 9 భాగాలు చేసి 3వ భాగంలో కానీ 4వ భాగంలో కానీ వేయాల. ఇప్పుడు 4వ భాగం అంటే ఇసుక ఉంది కదా, అక్కడికి వస్తుంది. ఇంటికి వాకిలికి ఎదురుగా వస్తుంది. వీళ్ళకి దక్షిణాగ్నేయం మెయిన్ రోడ్ వచ్చి దక్షిణానికి ఉంది. దక్షిణాగ్నేయం ఇదే వాళ్ళు పోయేందుకు రోడ్డు. రోడ్లకి కానీ గేటుకి కానీ వాకిళ్ళకి కానీ ఎదురు రాకూడదు అనమాట. దానికని నేను ఉత్తరం వైపు ఇచ్చినాను అదే మార్కింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ.